హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చినత్తళ్ళ పులుసు అనమాట. పచ్చినత్తలు అయితే ముందుగా క్లీన్ చేసుకోవాలని హెడ్ టెలు తీసేసి కొంచెం పసుపు సాల్ట్ వేసి క్లీన్ చేసుకుంటే నీచు వాసన అనేది అయితే రాదు. ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం చింతపండు అయితే గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే టమాటీస్ కూడా బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే బాణలో ఆయిల్ పోసి ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు అయితే వేయించుకోవాలండి. ఈ రెసిపీకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదా, ఇందులో అయితే టమాటీ బాయిల్ చేసి మిక్స్ చేసుకునే జ్యూస్ని అయితే ఇందులో యాడ్ చేయాలండి. నేను టమాటీ జ్యూస్ అనేది చాలా తక్కువ తీసుకున్నాను, ఎందుకంటే చింతపండు వేస్తాం కాబట్టి పుల్ల వస్తుంది, ప్లస్ టమాటీ కూడా పుల్ల వస్తే కొంచెం ఎక్కువగా అయిపోద్ది అని చెప్పి నేను కొంచెం అయితేనే తీసుకున్నాను. పుల్ల హెవీగా వాడే వాళ్ళు అయితే తీసుకోవచ్చు. ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇందులోనే ఉప్పు, కారం, ఉప్పు పసుపు అయితే కొంచెం చూసేసుకోండి, ఎందుకంటే మనం అవి క్లీన్ చేసేటప్పుడు కూడా అందులో వాడాం కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ అవ్వచ్చు. ఉప్పు అయితే కొంచెం చూసుకొని వాడుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే కాసేపు అయితే మూత పెట్టి ఆయిల్ అంతా పైకి తేలే వరకు అయితే మగ్గనియాలండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన దానిలో అల్లం వెల్లుల్లిపాయల పేస్టు వేసి బాగా మిక్స్ చేసుకోండి. కరివేపాకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునే కంటే కర్రీస్ చేసేటప్పుడు వేస్తే దాని ఫ్లేవర్ అనేది డిఫరెంట్ స్మైల్లో వచ్చి టేస్ట్ కూడా కొంచెం బాగా వస్తుందండి. చింతపండు అయితే పులుపుగా చేసాం, చింతపండు అయితే పుల్ల చేసి ఉంచాం కదండి, అదైతే మిక్స్ చేసేసి మొత్తం మసాలా మొత్తం గ్రేవీ మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒక 5 మినిట్స్ వరకు కలుపుకోవాలండి. ఈ చింతపండు పులుపు అనేది చేపలు మనం వాడే క్వాంటిటీని బట్టి అవి ములిగే వరకు కూడా చింతపండు రసం అయితే తయారు చేసుకోవాలండి. తర్వాత కాసేపు మగ్గి బబుల్స్ వచ్చేటంత వరకు కూడా మగ్గించుకోవాలి. తర్వాత అయితే నెత్తలు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, వాటిని మిక్స్ చేసి అవి మురిగేంత వరకు కూడా మరీ గట్టిగా అయితే మిక్స్ చేయొద్దు, ఎందుకంటే చేప అనేది విడిపోద్ది, చిన్నవి కదా, ఎక్కువసేపు కూడా కలపొద్దు.
జస్ట్ అలా ములిగేటంత వరకు కలిపేసి మూత పెట్టేస్తే చాలు. ఆ బబుల్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత అయితే చేపల పులుసు అయితే రెడీ అయిపోద్ది. అంతే అండి, పచ్చినత్తల పులుసు అయితే రెడీ అయిపోద్ది. లాస్ట్లో అయితే చేపల మసాలా. మీలో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.